యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఆ యొక్క కలదర్శంలోకి ఎంతో మర్మముగా తెలియపరిచారు. ఇక ఆ యొక్క దురాత్మలు అసలు సమాధిలో చనిపోయిన ఒక మట్టి దేహం వంటి దేహాన్ని పాతిపెట్టి మనం సమాధి చేస్తాం. చనిపోయిన వారి యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి చేస్తుంటాం. కానీ చనిపోయిన ఆ దేహం దగ్గర దేవుని వెలుగు నిలిచి ఉండడము, ఆ యొక్క దురాత్మలు మరి ఆ స్థలంలోకి వచ్చి ఆ యొక్క సమాధులు కూల్చివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సమాధులు కూల్చివేయగలిగాయి, కొన్ని సమాధులు కూల్చాలని వెళ్ళాయి. కానీ అక్కడ ఒక అగ్ని వంటి ఒక చుట్టూ వెలుగు ఉండటం బట్టి అక్కడికి వెళ్ళి తాకగానే అవి మరి కాల్చబడుట, వాటి దేహములు విరగబడుట, అలా వెనుకకి తిరిగి రావడం జరుగుతూ ఎంతో రాళ్లతో విసిరినా కూడా ఆ సమాధికి ఏమీ కాకపోవడం ఎంత అద్భుతం. ప్రభు, నేను అడిగి ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. కానీ నాకు ఒక జ్ఞాపకం చేశారు ప్రభు. ఒకరోజు ఒక గొప్ప దైవచనుడు, ఎంతో భక్తిని కలిగిన దైవచనుడు, వారి యొక్క మందిరానికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మందిరంకు దగ్గరలోనే వారి యొక్క దైవజనుని యొక్క సమాధులు ఆ స్థలంలో ఉన్నవి. నేను అలా ప్రార్థన చేసుకుంటున్న వారి మందిరంలో చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నా బాడీలో ఉంటున్న ఆత్మ ఆ సమాధి యొద్దకు వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తూ ఉన్న దర్శనంగా అక్కడ కూర్చొని ప్రార్థనలో ఉన్నాను. సడన్గా అకస్మాత్తుగా ఆ యొక్క సమాధుల యొద్ద వెళ్ళి నిలబడి అలా చూస్తూ ఉన్నాను. నాలో ఉన్న ఆత్మ చూస్తూ ఉంటే అక్కడ ఆ సమాధి దగ్గర దేవదూత నిల్చొని ఉన్నాడు. ఇంకా అవతల ఇంకొక సమాధి, 3 సమాధులు ఉన్నాయి. 3 సమాధుల దగ్గర కూడా దేవదూత నిల్చున్నారు. నేను అలా చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు నేను అక్కడ దూతతో అంటున్నాను, ఇదేంటి ఒక సమాధి యొద్ద ఆ దూతలుగా ఉండడం ఏంటి అని నేను ఆ దూతకెళ్ళి చూస్తూ మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు, అవును కుమార్తె, పరిశుద్ధుల దేహం కుళ్ళు పట్టకుండా వారిని సమాధి చేయబడిన ఈ స్థలంలో మేము ఇక్కడ నిలిచి ఉంటాము. దేవుని రాకడ వచ్చే వరకు కూడా వారి దేహమునకు మేము కాపలాగా ఇక్కడ నిలిచి ఉంటాము కుమార్తె. అవును కుమార్తె, పరిశుద్ధుల దేహము కుళ్ళు పట్టకుండా వారి యొక్క సమాధి చేయబడిన వారి యొక్క పరిశుద్ధ దేహముల దగ్గర మేము ఇక్కడ నిలిచి ఉంటాము. దేవుని రాకడ వచ్చే వరకు కూడా పరిశుద్ధుల దేహముల యొద్ద మేము నిలిచి ఉంటాము అని ఆ యొక్క దూత చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే నేను అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. ఇక అలా చూస్తూ ఉండగా సడన్గా పైకి చూశాను. పైకి చూడగానే అలా పైకి చూస్తూ ఉన్నాను. పైకి చూసి మరలా ఆ దూతల వైపుగా చూస్తూ, అయినా ఈ స్థలంలో ఎందుకు ఉండాలి అని నా నోట అలా పలుకుతుండగా దూత చెప్తున్నాడు, కుమార్తె, ఆనాడు మోషే యొక్క దేహమును కొనిపోవుటకు అపవాది సైన్యం వచ్చినప్పుడు మికాయేలు సైన్యం యుద్ధము చేసి ఆ యొక్క దేహమును కొనిపోకుండా అడ్డగించడం జరిగింది. పరిశుద్ధుల యొక్క దేహమును కొనిపోవుటకు అపవాది నలుదిశలుగా పరిగెడుతూ ఉంటాడు. అయితే పరిశుద్ధుల యొక్క సమాధుల యొద్ద వారి దేహమునకు కాపలా కాస్తూ ఇక్కడ నిలిచి ఉంటాము కుమార్తె. దేవుని రాకడ వచ్చు వరకు ఇక్కడే మేము నిలిచి ఉంటాము. అదిగో ఆనాడు మోషే యొక్క దేహమును కొనిపోవుటకు అదిగో అపవాది సైన్యం వచ్చినప్పుడు మికాయేలు సైన్యము యుద్ధము చేసి ఆ యొక్క దేహమును కొనిపోకుండా అడ్డగించడం జరిగి ఉంది. పరిశుద్ధుల యొక్క దేహమును కొనిపోవుటకి అపవాది నలుదిశలుగా పరిగెడుతూ ఉంటాడు. అందుకే పరిశుద్ధుల యొక్క సమాధుల యొద్ద వారి దేహము యొద్ద మేము నిలిచి ఉంటాము. దేవుని రాకడ వచ్చే వరకు ఇక్కడే మేము నిలిచి ఉంటాము అని చెప్పడము
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలా చెప్తూ ఉండగా వెంటనే మరలా నా యొక్క ఆత్మ ఆ స్థలం నుండి నా యొక్క దేహంలోనికి రావడం జరిగింది. ఇది నేను 2-3 మార్లు కూడా వాక్యంలో చెప్పడం కూడా జరిగింది. చూడండి, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దావీదు రాసిన కీర్తనలు 16వ అధ్యాయము 9వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. అందువలన నా హృదయము సంతోషించుచూ ఉన్నది, నా ఆత్మ హర్షించుచూ ఉన్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచూ ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. చూడండి, ఇక్కడ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వము, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచూ ఉన్నది, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పరిశుద్ధుల యొక్క పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనివ్వు. ఎంత గొప్ప మాట! నిజమే. ఇక్కడ ఏం చెప్తున్నా, నా శరీరము సురక్షితముగా సమాధి చేయబడిన పరిశుద్ధులుగా, పరిశుద్ధత కలిగి పరిపూర్ణులుగా ఉండి పరలోక రాజ్యంలోనికి వారి ఆత్మలు కొనిపోబడిన వారి యొక్క ఒక మట్టి దేహము. ఈ యొక్క దేహముల కంట దేవుడు ఒక కావలిగా దూతలు నిలబెడతాడంట. ప్రతి ఒక్క పరిశుద్ధులుగా ఉండి పరలోక రాజ్యంలో అక్కడికి చేర్చబడిన ఆత్మలైన వారందరి యొక్క దేహములు, ఈ భూమి మీద సమాధి చేయబడి ఉన్న వారి యొక్క దేహములు మరి అక్కడ సమాధుల యొద్ద దేవుడు ఒక్కొక్క దూతని కావలుగా ఉంచుతాడంట. అక్కడ దేవుని యొక్క శక్తి చూడండి. పరిశుద్ధుల యొక్క దేహము కుళ్ళు పట్టదంటే అంటే ఎలా ఉందంటే, మనిషి యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఈ దేహం ఎలా ఉందో అలాగే పరిశుద్ధుల యొక్క దేహము కుళ్ళు పట్టకుండా అలాగే ఉంటుందంట. ఎలీషా జీవితంలో ఎలీషా చనిపోయాక ఎలీషా యొక్క దేవుని యొక్క శక్తి ఎలీషాలో వెముకలలో జీవముగానే ఉంది. అక్కడ ప్రక్కన చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి దేహం నడపెట్టినప్పుడు చనిపోయిన వ్యక్తి లేశాడు. ఎన్నో సంవత్సరాలు ఎలీషా చనిపోయి పాతి పెట్టబడి, కానీ అక్కడ ఆ మట్టిని ఆ సమాధి తగలగానే చనిపోయిన వ్యక్తి లేశాడు. అంటే దేవుని శక్తి మనలో చనిపోయినా కూడా ఆ దేహంలో నిలిచి ఉంటూ ఉన్నది కదా. అలాగే ఆ దురాత్మ సమూహము కూడా మరి దేవుని శక్తి కలిగి పరిశుద్ధులుగా ఉండి ఈ లోకంలో పరిశుద్ధతలో నిలిచి పరిపూర్ణులుగా ఉండి వారి యొక్క ఆత్మ పరలోకము చేర్చబడిన వారి యొక్క మరి దేహమైన ఆ యొక్క మట్టి శరీరం సమాధి చేయబడిన ఆ స్థలములో దూతలు నిలిచి ఉండటమును బట్టి అక్కడికి దురాత్మ చీకటి శక్తులు అక్కడికి వెళ్ళి ఏమి చేయలేక దేవుని శక్తి ముందు ఏమి పని చేయలేక వాటి శక్తి కాలిపోవడము, విరిగిపోవడము, అక్కడ ఏమి కూడా చేయలేకపోయి ఉన్నాయి. నిజంగా ఆ కళ దర్శనంలో ఎంత మర్మముగా అనిపించిందో నాకు. ఆ యొక్క దేవునిలో ఉంటూ పరిపూర్ణులుగా ఉండి చనిపోయిన వారి యొక్క దేహము సమాధి చేయబడిన జీవముతోనే ఉన్నట్లే పరిశుద్ధంగా కుళ్ళు పట్టకుండా అలాగే నిలిచి ఉంటూ ఉండడమే. ఎందుకు అంటే ఆ కళలో నిజంగా సమాధి దగ్గర కూడా అంతగా దేవుని యొక్క శక్తి ఆ సమాధి చుట్టుగా ఉండి చీకటి శక్తులు కూల్చలేక వెనుకకు తిరిగాయంటే ఎంత అద్భుతము, ఎంత అద్భుతము. కడమ వాటిని అన్నీ కూల్చేశాయి. ఎందుకంటే వాళ్ళంతా ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు కాబట్టి కూల్చేయగలిగారు. కానీ ఆ పరిలోకంలోకి వెళ్ళిన వారి యొక్క శరీరాలని దేవుడు దేవదూతలని కావలిగా ఉంచాడు. ఎందుకు అంటే ఆ పెళ్లి కుమారుడుగా ఆత్మలైన వారికి వెంట పెట్టుకొని వచ్చినప్పుడు మరలా ఆ దాచబడిన ఆ కుళ్ళు పట్టకుండా ఉన్న ఆ యొక్క శరీరమును దాల్చుకొనుట కోసము, ఆ శరీరము దాల్చుకొని తిరిగి పెళ్లి కుమారుడితో కొనిపోట కోసము వారి శరీరాలు దాచబడి ఉండగా వాటిని అపవాది కూల్చి వాటిని మరి అక్కడ నుండి చెరిపి వాటిని ఎత్తుకుపోటకు ప్రయత్నము చేస్తూ ఉండగా దేవుడు ఆ శరీరాల చుట్టూ కూడా ఒక అగ్ని వలయము, దేవుని శక్తి కలిగిన వలయమును వేసి ఉంచాడు. దూతని కావలిగా ఉంచాడు. మోషే శరీరాన్ని కూడా అలా కొనిపోవాలని ఎంతో ప్రయత్నం చేసినప్పుడు
మీకాయేలు యుద్ధము చేయుట. చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. చూడండి, మోషే శరీరాన్ని కూడా అక్కడ తీసుకెళ్ళిపోటకు అపవాది ఎంతో ప్రయత్నం చేసినప్పుడు మీకాయేలు దూత యుద్ధము చేసి ఆ యొక్క శరీరము ఎక్కడైతే సమాధి చేయబడి ఉన్నదో ఆ స్థలములోనికి ఆ శరీరాన్ని కొనిపోకుండా అక్కడ యుద్ధము చేసి దూత తీసుకెళ్లకుండా అక్కడ దూతని కావలిగా ఉంచినట్లుగా ఇక్కడ లేఖనంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నిజముగా దేవునిలో ఉండి పరిపూర్ణులుగా ఉండి పరిశుద్ధుల సమూహంలో మనము నిలిచి వారి యొక్క గుంపులో మనము చేర్చబడి వారిగా ఉండాలి. అలా ఉంటే ఈ యొక్క మట్టి దేహముగా ఈ లోకంలో ఈ చనిపోయిన ఈ దేహము ఎప్పుడు కూడా పాతి పెట్టబడిన కూడా కుళ్ళు పట్టకుండా జీవము కలిగినదిగానే ఉంటుంది. ఎందుకు అంటే మరలా తిరిగి మన ఆత్మ వచ్చినప్పుడు ఈ శరీరాన్ని దాల్చుకొని వెళ్ళట కోసము దేవుడు కావలిగా దూతని ఉంచి ఉన్నాడు. ధన్యులు నరులము, ధన్యులు. మనం ఎంత ధన్యులము, కానీ ధన్యతను కోల్పోతున్నాము. పరిపూర్ణతలోకి రాలేకపోతున్నాము. పరిపూర్ణతలో నిలిచి ఉండలేకపోతున్నాము. ఇకనైనాను మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రార్థన అనేది ఎంతో అవసరం. ప్రార్థన ద్వారా అపవాది మనని ముట్టలేడు. మనకు కలదర్శనంలో చూసాం. మరలా ప్రార్థన ద్వారా చనిపోయిన కూడా పాతిపెట్టిన దేహాన్ని కూడా ముట్టుకోకుండా దేవుడు అక్కడ ఒక దూతగా కావలిగా ఉంచినట్లుగా ఆ యొక్క దేవుడు చూపించిన కలదర్శనం బట్టి మనం తెలుసుకోగలిగాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇంకా దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ అనేక కలదర్శనాలు ముఖాముఖి దర్శనాల విషయంలో కూడా మీతో నేను పంచుకుంటున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి సరిచేసుకోవడంలో పరిపూర్ణతలోకి నిలిచి ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.